నువ్వు నమ్ముకున్న నీ దేవుని మార్గము అంత సులువైనది కాదు. మనసు పైన, శరీరము పైన పడిన దెబ్బలను తట్టుకుంటూ త్యాగమే శ్వాసగా సాగిన నీ దేవుని జీవిత ప్రయాణం నీకు ఏమి నేర్పిస్తుందంటే, నిజం మాట్లాడేవారంటే ఈ లోకానికి నచ్చదు. నిజం మాట్లాడినందుకు నీ దేవుడిని శిక్షించింది ఈ లోకం. నువ్వు ఏ పాటి మనిషివి? నీ దేవుణ్ణి అనుసరిస్తున్న నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా న్యాయపూరిత జీవితాన్నే జీవించాలి. ఎందుకంటే మన దేవుడు న్యాయపూరిత జీవితాన్నే జీవించారు. మనము కూడా అలానే జీవించాలి. అలా జీవించినప్పుడు నీ దేవుడు నీ చెయ్యి వీడడు. నీ మనసెరిగిన నీ దేవునికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. నీ న్యాయపూరిత కోరికలన్నీ తీరును. నీ దేవుడు ముందుగానే చెప్పి ఉన్నారు కదా, నన్ను అనుసరించు వారిని నా తండ్రి రాజ్యములో మొదటివాడినిగా చేద్దును. ప్రియ క్రీస్తుని బిడ్డలారా, మీరు నమ్మిన మీ దేవుని మహిమ ఎల్లవేళలా మీకు తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్.